అక్కో చెల్లో తమ్ముడు ఎవరొకడు నీతో మాట్లాడకపోతే ఈ శ్రమ నా కోసమే వచ్చిందనుకో. ఆనాడు యోబు గారితో తన స్నేహితులు మాట్లాడలే, బంధువులు మాట్లాడలే, ఎవరు కూడా మాట్లాడకపోయినా సరే ఆ శ్రమను అనుభవిస్తూ ధైర్యముగా నిలబడ్డాడు యోబు. కృంగిపోలేదే. కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, పుండ్లు పట్టినాయి కదా, పురుగులు పడుతున్నాయి కదా, గోక్కుంటున్నాను కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ఆత్మలో ఎక్కడ కృంగి కృషించిపోలేదు. శారీరకంగా బలహీనుడైపోయాడు, శారీరకంగా శ్రమను అనుభవిస్తున్నాడు, శారీరకంగా కష్టాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ఆత్మలో బలవంతుడిగా మారిపోయాడు. అయితే దైవజనాంగమా, ఈనాడు ఎవరు కూడా నిన్ను పలకరించకపోతే, ఈనాడు నీతో ఎవరు మాట్లాడకపోతే, ఈనాడు నిన్ను ఎవరు కూడా ఏ కోసాను కూడా బాగున్నావా అని అడగకపోతే నువ్వేం బాధపడద్దు. నువ్వు బాధపడక్కర్లే. మా అక్క వచ్చి నిన్న హాస్పిటల్లో ఉంటే కనీసం వచ్చి పలకరించలేదని బాధపడక్కర్లే. నేను హాస్పిటల్ పోలైతే మా అన్నయ్య వచ్చి కనీసం పలకరించలేదే అని బాధపడక్కర్లే. నేను హాస్పిటల్ పాలైపోతే మా చిన్నాన్నగారు వచ్చి కనీసం మాట్లాడలేదే అని బాధపడక్కర్లే. నేను హాస్పిటల్ పాలైపోతే నా అన్నవారు ఎవరు వచ్చి నన్ను పలకరించలేదని నువ్వు బాధపడక్కర్లే. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను సృష్టించిన యేసయ్యకు నీ శ్రమ ఏటో తెలుసు, నీ బాధ ఏటో తెలుసు, నీ కష్టం ఏటో తెలుసు. అయితే ఆ స్నేహితులు వచ్చి ఎవరు పలకరించకపోయినా యోబు గారితో ఎవరు మాట్లాడారు తెలుసా? సాక్షాత్తు నేరుగా దేవాతి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. శ్రమలో నీవు దేవుడి దగ్గరికి వెళితే దేవుడు నీతో మాట్లాడతాడు, నీవు దేవుడితో మాట్లాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. 1,00,000 రూపాయలు అప్పు ఉన్నాయని తీర్చండి అంటే పక్కలు ఏమంటారు? మాకేమున్నాయి మీకేమి చెప్పమంటారు అంటారు. అవునా కదా?